దానికి సంబంధించి మీరే చూడాలి. ఇక దాంతో పాటుగా పనిలేని సర్కార్ పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అభియోగాలు. అవినీతి లేనప్పుడు ఏసీపీ విచారణ ఎందుకు ఎందుకంటే వాళ్ళకు ఏదో కేసులో నిన్ను అరెస్ట్ చేయాలని తహతహలాడిపోతున్నారే. రేసు రద్దు చేసి కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయలే? ఇది కూడా పాయింటే కదా. కేసులకు భయపడం, చట్టపరంగా ఎదుర్కొంటాం, ఇది ధైర్యం అంటే. ఏడాది కాంగ్రెస్ పాలన అంతా మోసపూరితం. 6 గ్యారంటీలు కూడా అమలు కాలేదు. 2025లో కూడా కాంగ్రెస్ దోకా నామ సంవత్సరమే. భరోసా ఎగవేత క్యాబినెట్ సబ్ కమిటీ డ్రామా. 1.39 లక్షల కోట్ల అప్పుతో ఏం ఉద్ధరించారు? మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్. 2025లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు, కొత్త ఏడాదిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి, స్థానికం సమర్థవంతంగా ఎదుర్కొంటాం కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. 365 రోజుల అధికారంలో వీళ్ళు ఎలగబెట్టి పీకి పొడిచింది ఏమీ లేదంటూ కేటీఆర్ అన్నాడు. డైరెక్ట్ అదే అన్నాడు. ఇక డైరెక్ట్ ముచ్చట కదే. కానీ మీరు ఏం చేయలేదురా నాయన, అనవసరంగా ఫార్ములా ఈ రేస్ కేసు అని, ఆ కేసు ఈ కేసు అని 54.88 కోట్లకు సంబంధించి నా మీద అభియోగం పెట్టిల్లు. అది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బ్యాంకుల నుండే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు కావాలని రచ్చ చేస్తున్నారు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పేశాడు. కేటీఆర్ ఏం చెప్పిండు పూర్తిగా కూడా అంటే ఒక విపక్ష పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టాలి, ఎట్లా ఇబ్బంది చేయాలి, ఏం కథ, ఇబ్బందుల పాలు ఎట్లా చేయాలి, వ్యక్తుల జీవితాలను, వ్యక్తిగత జీవితాలను రాజకీయంగా ఎట్లా ఏంది అంటే వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా అబాసు పాలు చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుకున్న కంకణం. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా పనిలేని సర్కార్ పసలేని కేసులు పెట్టి కేటీఆర్ మీద అభియోగాలు చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ చట్టాలు ఉన్నాయి, ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో ఉంది, ఇక్కడ ఏది న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది. నేను చెప్తున్నా కదా, ఏం చేయగలుగుతారు మహా అంటే వీళ్ళు 4 రోజులు ఈ ముచ్చట పట్టుకొని అటు ఇటు ఇక వాళ్ళ బ్రేకింగ్ ప్లేట్లకు పనికొస్తాయి. వాళ్ళ భజన ఛానల్ ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి సంకనాకే ఛానల్. ఇక కాంగ్రెస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి 4 రోజులు అవుతుంది. ఆల్రెడీ 360 రోజులలో మీకు ఎంత పరువు నష్టం కావాలో అంత గంగపాలైపోయింది. చెప్పిన కదా, మొదటి అడుగు జర్నలిస్ట్ రంజితే, నా వెనక మొదలైంది. ఇప్పుడు అందరు అత్తాళ్ళు పోరాటం అనేది ఒక్కడే మొదలు పెడతాడు, ఒక్క అడుగుతోనే మొదలైంది రేవంత్ రెడ్డి గారి పతనం. ఆ తర్వాత నా కేసులు పెట్టినావు కదా, ఇంకో 4 ఛానళ్ళు వచ్చాయి. రేపు ఇంకో 10 వస్తాయి. నీ 500 ఛానళ్ళు ఇంటూ ఇంకో 5 వేసుకో, అన్ని తీసుకొచ్చి పెడతా నీకోసం. కంకణం కట్టుకున్నా, ఇగో కంకణం కట్టుకున్నా. కాశీ విశ్వేశ్వరుడు అరుణాచలానికి సంబంధించిన కంకణం. నిన్ను గద్దె దించడమే మా లక్ష్యం. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే మంచే చేయి నాయన, అద్భుతమైన పరిపాలన చేయి, నువ్వు రాక అధికారం వచ్చింది, చిన్న వయసు, మంచిగా చేయొచ్చు అని చెప్తే మార్పు పేరుతోని నువ్వు మార్పు చేయి, ప్రజల తలరాతను మార్చు, అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని మార్చు, ఆర్థిక ప్రగతిలో మార్చు, వృద్ధి రేట్లో మార్చమని చెప్తే లేదు నాకు ఎవడ వ్యతిరేకంగా ఉంటే వానికి అరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం. గిదా అండి ముఖ్యమంత్రి గారి పరిపాలన. అందుకే కేటీఆర్ లాంటి మొగోడు ఉన్నాడు, అటు పక్కన హరీష్ రావు బుల్లెట్ ఉన్నది, అటు పక్కన కవితమ్మ ఉన్నది. నిన్ను తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏ విధంగా కూడా అసలు ముఖ్యమంత్రి పీఠంలోకి వెళ్ళి ఎప్పుడు దిగితే బాగుండరా అంటున్నాను. పల్లెలలో భయంకరమైన వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత కాదది, నువ్వు ఊహించని స్థాయిలో ఉంది. నేను చెప్తున్నా కదా, ఇగో మన సారు అప్పిది ఏడాదిలో 1.5 కోట్ల అప్పు. ఏం చేసిర్రని అంత అప్పు? బడి కట్టలే, గుడి కట్టలే, ఏం చేయలే. అసెంబ్లీలోనూ రేవంత్వి అబద్ధాలే. అటెన్షన్ డైవర్షన్లో భాగమే సినిమా వాళ్ళపై రేవంత్ వ్యాఖ్యలు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. రేవంత్ తాతకు కూడా నేను భయపడా. మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలలోనే అవినీతి జరగలేదని తేలిపోయింది. 2025 బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు, మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా ఏం చేయలే. 360 రోజులలో వీళ్ళు చేసింది ఏమీ ఉన్నది అంటే ఏం లేని పరిస్థితి కనబడుతుంది. అన్ని అబద్ధాలు, అన్ని పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఒక బడిగట్టలు. ఈ 1,00,000 కోట్ల అప్పు ఏం చేసిండు? నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా చేయాల్సిన అవసరం మాకు అవసరం ఉన్నది. ఇక నేను చెప్పలే ఏమైంది రంజిత్ అన్న అంటివి, నేను చెప్పిన హైడ్రా అయిపోయింది, మూసీ అయిపోయింది, దాంతోపాటు ఫార్మాసిటీ అయిపోయింది, అల్లు అర్జున్ కేసు అయిపోయింది, రంజిత్ నా కేసులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థలు.